టీడీపీ అనంత అస్త్రం, టీడీపీకి ఏంటి లాభం అనే అంశాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏపీలో ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం ఏదయ్యా అంటే అనంతబాబు డ్రైవర్ని హత్య చేసినటువంటి అంశం. ఈరోజు ఆయన అరెస్ట్ కూడా చేశారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఇదే అస్త్రాన్ని వైసీపీ పైన వేయడానికి ప్రయోగిస్తూ ఉంది. వారం రోజుల నుంచి కూడా దీనిపైన వివిధ శాఖ మంత్రులు మీడియా సమావేశం పెట్టి అనంతబాబు చేసినటువంటి డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య గురించి, అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి, ఈ రెండు టాపిక్లే ఎక్కువగా మాట్లాడుకొస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేర చరిత్ర కలిగినటువంటి పార్టీ అని, జగన్మోహన్ రెడ్డి నేరాలను ఎక్కువగా ప్రోత్సహిస్తాడు, రాత్రులు హత్య చేసి ఉదయాన ఆయన వెళ్ళి పరామర్శిస్తూ ఉంటాడు అని చెప్పి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ వైసీపీ పైన ఈ అస్త్రాన్ని అయితే ప్రయోగిస్తూ ఉంది. మరి దీనికి వైసీపీ కౌంటర్ ఏదయ్యా అంటే, మరి వాళ్ళు కూడా ఎన్టీ రామారావుని ఏ విధంగా వెన్నుపోటు పొడిచింది, ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని రాజకీయ పరిణామాలు, ఏదైతే వంగవీటి రంగాన్ని ఎవరు హతమార్చింది, అలాగే ప్రముఖ జర్నలిస్టు అప్పట్లో ఒక హత్య గావించబడ్డాడు పెంగాళి దశరథరావు, చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళైనా, ఆయన ఎవరు హత్య చేశారు అనే రెండు ఉదాంతాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించుకుంటూ వస్తుంది. ఈ అనంత ఉదయ భాస్కర్ అలియాస్ అనంతబాబు ఎవరైతే ఉన్నాడో, ఈయన రాజకీయ ప్రవేశం అలాగే రాజకీయ చరిత్ర ఒకసారి చూసినట్లయితే కాకినాడ ప్రాంతంలో ఈయన రాజకీయం ఎక్కువగా అక్కడ యాక్టివ్గా ఉంటారనమాట. కార్యకర్త స్థాయి నుంచి కూడా చాలా పట్టు సాధించి పార్టీ పైన మంచి గుర్తింపు తెచ్చుకొని ఆయన ఒక ఎమ్మెల్సీ కూడా అయ్యారనమాట. ప్రస్తుతం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలకు ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎంతవరకు బాగానే ఉంది. అయితే 2021 మేన ఆయన ఎమ్మెల్సీ అయ్యారనమాట. 2022లో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. హత్య జరిగిన తేదీ మే 19. మే 25న పార్టీ ఆయన్ను సస్పెండ్ చేసింది. అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం అయితే మానలేదు. హత్య చేసిన ఎవరైతే ఉన్నారో అనంతబాబుని వెనకేసుకొస్తున్నారు. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంకి అన్యాయం చేస్తున్నారు. దళితులంటే అమిత ప్రేమ చూపించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దళితులకు న్యాయం చేయట్లేదంటూ పదే తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రశ్నించుకుంటూ వస్తుంది. వాస్తవానికి వైసీపీ ఎప్పుడో 5 రోజులకే, కేవలం ఘటన జరిగిన 5-6 రోజులకే ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. కానీ డ్రైవర్ మన అనంతబాబు మాత్రం అప్పుడప్పుడు వైసీపీ చెప్పినటువంటి ధర్నాల్లో ఆయన పాల్గొంటున్నారు. ఆయన ఇండివిజువల్గా వచ్చారు, అనుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు కలిసి ఏదో ఆయన మాట్లాడుకున్నారు, మరి యోగక్షేమాలు, అది ఫోటోలు వైరల్ అయినాయి. సో ఇప్పుడు ఇంకా ఆయన పార్టీలోనే కొనసాగుతున్నారు, నిరసనలో పాల్గొంటున్నారు అంటూ టీడీపీ పార్టీ చెప్పుకుంటూ వస్తోంది. అధికారికంగా సస్పెండ్ చేశారు, దాని పార్టీ ఖండించింది, అయిపోయింది. కానీ ఆయన వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడితే ఆయన చేసేది ఏముంటుంది? అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారిని చేసేది ఏం లేదు కదా. అయితే ఇక్కడ వైసీపీ తప్పేంటయ్యా అంటే, ఆ పార్టీ గట్టిగా అనంతబాబును దూరం పెట్టకుండా ఇక్కడ ప్రధానంగా ఉంటుంది. మా పార్టీ నాయకుడే గతంలో మా పార్టీకి పనిచేశాడు అని ఒక సింపతితోనో, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఆరోపించినంత మాత్రాన అనంతబాబును దూరం పెట్టాలా అనే ఒక ఈగో ఫీలింగ్కి వెళ్ళి కనుక ఆయన దూరం పెట్టకపోతే పార్టీకి చాలా నష్టం. వైసీపీకి ఇదే ప్రధాన అస్త్రంగా టీడీపీ ఎంచుకుంది. ఇప్పుడు ఎవరు చూసినప్పుడు ఇదే మాట. అంతకుండా వెనకేసుకొస్తే ఎవరు ఒప్పుకోరు కదా. ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టు హత్య రాజకీయాలను, హత్య చేసే నేరాలని ప్రోత్సహిస్తున్నట్లే ఇక్కడ కనబడతా ఉంది బయట ప్రపంచానికి చూసినప్పుడు. అలాగే టీడీపీ ఎందుకు దీన్ని పదే ప్రస్తావిస్తూ ఉంది అంటే, ఎప్పుడైతే ఈ అమరావతి బిల్లు పార్లమెంట్లో శాసనమండలిలో ఆమోదం పొందిందో, జగన్ ఎప్పుడైతే ఈ మావి గారి పేరు ప్రస్తావించారో అక్కడి నుంచి వైసీపీకి టీడీపీకి మధ్య మాటల యుద్ధం చాలా తీవ్ర స్థాయికి వెళ్ళింది. ఇక్కడి నుంచే ఈ హత్య రాజకీయాల ఉదాంతాలు అనేవి బయటకు వచ్చింది. టీడీపీ వైసీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. మరి తెలుగుదేశం పార్టీ ఆరోపించినట్లు వైఎస్ వివేకానంద రెడ్డిని చంపింది జగన్మోహన్ రెడ్డి గారు అయితే, అప్పట్లో ఈ హత్య జరిగినప్పుడు అధికారంలో ఉంది తెలుగుదేశం పార్టీయే, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదు? అప్పట్లో కూడా వీళ్ళు కూటమిగానే ఉన్నారు. మళ్ళీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు బాబాయ్ హత్య ఉదాంతం కోసమే దాంట్లో శిక్ష పడుతుందనే కేంద్రంతో సఖ్యతగా ఉంటున్నారు, గట్టిగా మాట్లాడలేకపోతున్నారు, లోలోప ఒప్పందాలు చేసుకున్నారని విమర్శిస్తూ వచ్చింది. మరి ఇప్పుడు కేంద్రము అలాగే రాష్ట్రంలో కూటమి అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో లేరు.
కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని శిక్షించవచ్చు దీంట్లో నేరాలు రుజువు చేసి. కానీ ఎందుకు చేయలేకపోతుందనే ప్రశ్న ఇప్పుడు ఉంది. దీన్ని చాలా మంది అనలైజ్ కూడా చేశారు. సో ఇక అనంతబాబు విషయానికి వస్తే ఇది కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది, న్యాయస్థానంలో ఈ కేసు ఉంది, పార్టీ కూడా సస్పెండ్ చేసింది. ఇంకా ఎందుకు లాగటం? ఒకవేళ నిజంగా వీళ్ళు ప్రోత్సహించినట్లయితే మరి దాన్ని నిరూపించి జగన్ ఎలా ప్రోత్సహిస్తున్నాడని చెప్పి నిరూపించాలి. లేకపోతే చివరి 2 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని మళ్ళీ టీడీపీకి మైనస్ చేసి మాట్లాడచ్చు. టీడీపీకే ఇది మైనస్గా ఉంటుంది. ఇప్పుడు లాభమే అవ్వచ్చు ఇలా మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి, అంటే కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికీ సూపర్ 6లో పూర్తిగా పథకాలన్నీ కూడా అమలు చేయలేదు. మొదటి విడత రైతులకి అన్యాయమే చేశారు. అలాగే విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో కానీ, అలాగే ఉచిత బస్సు కానీ, ఇవన్నీ కూడా 2 ఏళ్ల తర్వాత ఏర్పాటైంది. తల్లికి వందనం ఇవన్నీ కూడా. ఇంకా దీంట్లో నిరుద్యోగ వృత్తి బ్యాలెన్స్ ఉంది. ప్రతి ఆడబిడ్డకు ప్రతి నెలకు 1500 రూపాయల బ్యాలెన్స్ ఉంది ఇంకా హామీల్లో. అలాగే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాల చొప్పున మొత్తం వాళ్ళు దిగిపోయే లోపల, అంటే 5 సంవత్సరాలు పూర్తయ్యే లోపల 20 లక్షల ఉద్యోగాల కల్పన అనేది కూటమి ప్రభుత్వం ముందున్నటువంటి ఛాలెంజ్. మొదటి 2 ఏళ్లు పూర్తి వ్యతిరేకత మూట కట్టుకుంది. వైసీపీ తిరిగి యాక్టివ్ అవడానికి తెలుగుదేశం పార్టీకి తానంతరం తాను చేసుకున్న తప్పులే ఇక్కడ ప్రధానంగా కనపడ్డాయి. ఇప్పుడు మళ్ళీ తాత్కాలికంగా ఈ డ్రైవర్ హత్య కేసు, అనంతబాబు డ్రైవర్ హత్య కేసు, సుబ్రహ్మణ్యం హత్య కేసు, అదేవిధంగా వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇప్పుడు తాత్కాలికంగా వీళ్ళకి మైలేజ్ ఇచ్చిన తర్వాత రానున్న రోజుల్లో ఈ ఏదైతే నిరుద్యోగ వృత్తి అమలు చేయలేకపోయినా, 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేకపోయినా, రోడ్లు నిర్మించలేకపోయినా, పోలవరం నిర్మించలేకపోయినా, రాజధాని పూర్తిగా నిర్మించలేకపోయినా వాటిని వైసీపీ ఖచ్చితంగా గట్టిగా దానిపైన మాట్లాడుతుంది, ఉద్యమాలు చేస్తుంది. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు రేపొద్దున పాదయాత్ర చేస్తామని. ఊరున, గ్రామాన, పల్లెన ప్రతి పట్టణంలో కూడా చీల్చి చెండాడతారు హామీల గురించి. అదేవిధంగా ఇప్పుడు ఆరోపిస్తున్నట్లు ఈ హత్యలు ఒకవేళ తీర్పులు ఏవైతే ఉన్నాయో అవి కనుక వెలువడితే ఆ రోజుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవి కూడా ప్లస్ గా మారి ఎన్ని బూటకపు మాటలే టీడీపీ కూటమి అని నిరూపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు తాత్కాలికంగా బెనిఫిట్ పొందిన ఫ్యూచర్లో మట్టుకి ఇది వైసీపీలోకి ఈ అస్త్రం వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఈ అస్త్రంగా వాడుకుంటే భవిష్యత్తులో ఇదే కేసులు వీళ్ళకి అస్త్రంగా మారుతాయి వైసీపీ వాళ్ళకి. సో ఇది పరిస్థితి.